ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ఇంటిజర్స్ బిట్వీన్ 50 and 500 విచ్ ఆర్ డివిజిబుల్ బై 7 అని చెప్పేసి అడుగుతున్నాడు అన్న. అంటే 50 నుంచి 500 వరకు మధ్య నుండే 7 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు రా. సో ఫస్ట్ ఇలాంటి సమయంలో మనం చేయాల్సింది ఏంటంటే 50 తర్వాత 7 తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏంట్రా? 7 7 0 49, 7 8 0 అన్న 56 అన్న. అంటే ఫస్ట్ నెంబర్ ఏమవుతుందిరా? 56 అనేది అవుతుంది అన్న. నెక్స్ట్ ఏమవుతుందా? 63 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందా? 70 అవుతుంది అన్న. సో అలాగే లాస్ట్ నెంబర్ కూడా చూడాలన్న, ఎందుకంటే సో 50 నుంచి 500 వరకు అన్నాడు కనుక. సో లాస్ట్ నెంబర్ ఏమవుతుందో మనకు తెలియదు. అందుకని నేను చేస్తానంటే 7 తో 500 ని డివైడ్ చేస్తాను రా. 7 7 అన్న 49, 1 0, మళ్ళీ 7 1 అన్న 7, అంటే 3 అనేది రిమైండర్ వచ్చిందిరా. అంటే 3 అనేది అడిషనల్ గా ఉంది. ఈ 3 ని 500 ని సబ్ట్రాక్ట్ చేశాను అనుకో, ఆ నెంబర్ 7 తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది. అంటే 500 - 3 అంటే ఏంటన్నా? 497 రా. అంటే లాస్ట్ నెంబర్ ఏంటన్నా? 497 రా. సో ఇప్పుడు చూడండి ఒకసారి. సో a ఈక్వల్ టు ఏంట్రా? 56, d ఈక్వల్ టు 7, మరి an ఈక్వల్ టు 497 అన్న. సో an ఫార్ములా ఏంటి? an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d నాన్న. సో 497 ఈక్వల్ టు a అంటే ఎంత నాన్న? 56 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే నాన్న 7 నాన్న. 56 ని బయట తీసుకురండి రా. 497 మైనస్ 56 ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 7 రా. సరేనా? సో ఇప్పుడు చూడండి ఒకసారి. సో 1 4 441 n మైనస్ 1 ఇంటూ 7 నాన్న. సో చూడండి ఒకసారి. 7 6 0 నాన్న and 7 3 0 నాన్న. రైట్? సో 63 ఈక్వల్ టు n మైనస్ 1, n ఈక్వల్ టు 63 ప్లస్ 1 రా. n ఈక్వల్ టు ఏమైనా 64. అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయా 7 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఇన్ బిట్వీన్ 50 నుంచి 500 మధ్య ఎంత ఉన్నాయన్నా? 64 నెంబర్స్ ఉన్నాయా. అంతే. ఓకేనా?